హాయ్ హలో గైస్, వెల్కమ్ టు నీలు లక్కీ ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్లో ఫేమస్ అయిన హలీం తినడానికి పోతున్నాం. అది రంజాన్ సీజన్లో మాత్రమే దొరుకుతుందన్నమాట. విడి టైంలో అసలు దొరకదు, చూద్దామన్నా దొరకదు. అది పిస్తా హౌస్లో టేస్ట్ చేయబోతున్నాము. రండి, మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి ఎలా ఉందో. హలీం తిందామన్న ఎగ్జైట్మెంట్లో అప్పుడు మా పాప చూడండి అసలు ఎలా చెప్తుందో. ఇంటికి వచ్చిన తర్వాత రానన్న ఒకసారి వాయిస్ ఓవర్ ఇద్దు అంటే, అమ్మో నేను ఇవ్వను, నాకు భయం ఉంటుంది. అసలు చూడండి హలీం తినడానికి ఎంత స్పీడ్గా దిగుతుందో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక్క స్పూన్ కూడా తినలేదండి. రండి వీడియోలో చూపిస్తాను. అసలు మామూలు అల్లరి చేయలేదు, నాకు వద్దంటే వద్దనింది. చంద్రుడు చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాడో నిండుగా. అట్లా ఉంటే బాగుంటుంది కదా. అట్లనే మేము వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్స్ అండ్ ఆ బాటలో అయితే ఫుల్ కాస్ట్ ఉంటాయి అన్నమాట. దాన్ని దాటి ముందరకు వస్తే పూజా స్టోర్లు అని ఎక్కడ చూసినా హలీమే ఉంటుంది. అసలు ఈ రంజాన్ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ పెడతారండి హలీము. కానీ ఎక్కడ అంత టేస్ట్ రాదు. కానీ పిస్తా హౌస్లో మాత్రం అసలు చాలా బాగుంటుంది అంటున్నారు. ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తే లైన్ మాత్రం చాలా పొడుగుంది. ఆ లైన్లో నుంచునే కంటే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. కానీ వదులుతామా మనం, ఒకసారి టేస్ట్ చేయండి పోం కదా. సరే అని చెప్పేసి అక్కడ ఉన్న అతన్ని, బ్రదర్ కొంచెం ఒక క్లిప్ తీసి ఇవ్వరా అని చెప్పేసి అంటే, మేడం మేము తిని కుదరదు, మీరే తీసుకోవాలి అంటే, సార్ దగ్గరికి వెళ్ళొచ్చా అంటే, దగ్గరికి పోనివ్వరు మేడం, ఇక్కడ నుంచి తీసేసుకోండి అన్నాడు. సరే అని చెప్పేసి తీసుకుంటున్నాము. మన కరెక్ట్ టయానికి అసలు తన ఆనియన్స్ పైకి ఎగరేయటం కానీ, చూసారా నెయ్యి ఎలా వేస్తున్నారు. వీళ్ళకి ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి బాబు. అసలు చక్కగా వేస్తున్నారు. అసలు ఒక పక్క నెయ్యి వేసేవాళ్ళు వేయడమే, ఆనియన్స్ వేసేవాళ్ళు వేస్తూ ఉన్నారు. హలీము దాంట్లో పెట్టేసి క్యాప్స్ పెట్టేసి ఇచ్చేటోళ్ళు ఇచ్చేస్తున్నారు. మనం అక్కడ టికెట్ తీసుకునేసరికి ఇక్కడ లైన్ పెరిగిపోయిందండి. ఎప్పుడు వస్తుందా హలీము, ఎప్పుడు వస్తుందా హలీం అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నాను. కానీ తీరా చూస్తే మన హలీం వచ్చేసింది. ఇది వచ్చి 370 రూపీస్ అంటండి కాస్ట్. కానీ టేస్ట్ వైజ్ అయితే మంచిగా ఉంది. పైన నెయ్యి పోసారండి. అసలు ఎంత మంచిగా వేసారో. మా పాప అయితే అసలు అటు సైడ్ తిరిగి కూర్చుంది. నాకు వద్దంటే వద్దనింది. సర్లే పోనీలే ఇంకొద్దంటుంది కదా అని చెప్పేసి నేను మా వారు తినేస్తున్నాము. మేము అట్లా తింటుంటే మా బాబు పక్క నుండి అమ్మ నాకు పెట్టు అని ఆయన అరుస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి వాడికి పెట్టేసి మేము తిన్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.